వెల్కమ్ బ్యాక్. ఈ నెల 14 నుండి 16 వరకు సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్నారు. మంత్రి నారాయణ ఉన్నతాధికారులతో కలిసి వెళ్లనున్నట్లుగా సమాచారం. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ అవనున్న సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధి, ఆధునిక పట్టణ ప్రణాళికలు, పెట్టుబడుల ఆకర్షణపై కీలక చర్చలు జరపనున్నారు. ఈ నెల 14 నుండి 16 వరకు సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్నారు. మంత్రి నారాయణ ఉన్నతాధికారులతో కలిసి వెళ్లనున్నట్లుగా సమాచారం. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు. థ్యాంక్ యూ వరలక్ష్మి. ఈ నెల 14 నుంచి కూడా 16 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల బృందం అంటే మంత్రి నారాయణతో పాటు సిఆర్డీఏ కమిషనరు వీళ్ళందరూ కూడా సింగపూర్ లో పర్యటించున్నారు. ఏదే 10వ జాతీయ మహాసభ సంబంధించి కూడా ఈ సభలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, మున్సిపల్ ఏదైతే సిఆర్డీఏ కమిషనరు తో పాటు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ముఖ్యంగా ఏదైతే అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిని ప్రపంచ స్థాయిలో పెట్టేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలో సింగపూర్ ప్రతినిధులతో కూడా ప్రతినిత్యం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు మాట్లాడతాం కానీ గతంలో కూడా సింగపూర్ ఎన్నోసార్లు పర్యటన చేసిన నేపథ్యంలో ఈ 14 నుంచి అంటే రేపు సాయంత్రం నుంచి కూడా ఈ నెల 16 వరకు కూడా సింగపూర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ బృందం కూడా పర్యటించనున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా ఈ పర్యటన ఉండబోతుంది. ముఖ్యంగా ముందుగా మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పర్యటించాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల నారా లోకేష్ ప్లేస్ లో మంత్రి నారాయణని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు తీసుకెళ్తున్నారు. దాంతో పాటు ఏదైతే ప్రధానంగా గతంలో కూడా ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో పర్యటించారు. మరోవైపు మంత్రులు అదే కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా 5గురు బృందం కూడా సింగపూర్ లో పర్యటించినారు. సింగపూర్ లో పరిస్థితులను బట్టి సింగపూర్ ప్రభుత్వం ఎలా ఉంది, ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి, సింగపూర్ లో అభివృద్ధి ఎలా చెందింది, సింగపూర్ పర్యటన సంబంధించి మా మంత్రులు కొన్ని సదస్సులు కూడా నిర్వహించి అక్కడ చాలా వరకు నేర్చుకున్న పరిస్థితి. దానికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ అమరావతిని కూడా సింగపూర్ స్థాయిలో తీర్చిదిద్దాలి, సింగపూర్ స్థాయిలో బిల్డింగ్లు ఉండాలి, సింగపూర్ స్థాయిలో పరిపాలన ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఏదైతే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో అప్పుడు కూడా చాలా సార్లు సింగపూర్ పర్యటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కూడా చేసిన నేపథ్యం ఉంది. మరోవైపు 2019 నుంచి 24 వరకు కూడా రాజధాని ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు, రాజధాని ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉందంటూ కూడా చెప్పిన నేపథ్యంలో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మంత్రులు కూడా అంటే కూటమి మంత్రులందరూ కూడా సింగపూర్ లో పర్యటించినారు. మరోవైపు సింగపూర్ నగరంలో ఏదైతే స్కూల్స్ కు సంబంధించి ఎలా జరుగుతుందనే దాని మీద స్కూల్లో టీచర్ల బృందాన్ని కూడా నారా లోకేష్ సింగపూర్ పర్యటనకి తీసుకెళ్లి అక్కడ సింగపూర్ పర్యటనలో స్కూల్స్ ఎలా ఉన్నాయి, స్కూల్స్ ఎలా అభివృద్ధి చెందినాయి అనే దాని మీద కూడా ఒక ప్రణాళిక రూపొందించారు. దీంతో పాటు రాజధానిలో ముఖ్యంగా సింగపూర్ కు సంబంధించి కొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టే విధంగా కావచ్చు, కొన్ని సంస్థలకి ఇక్కడ రాజధాని బిల్డింగ్స్ కట్టే దాంట్లో కూడా కొన్ని సంస్థలకి ఇచ్చిన నేపథ్యంలో ఇవన్నీ కూడా
ఈ నెల 14 నుంచి కూడా 16 వరకు ముఖ్యమంత్రి బృందం సింగపూర్ లో పర్యటించి వీటన్నిటికి సంబంధించి 10వ జాతీయ సదస్సు కూడా దీంట్లో సింగపూర్ పర్యటనలో పాల్గొంటున్నారు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రెజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయబోతున్నాడు. అయితే 14 విజయవాడ నుంచి బెంగళూరు మీదుగా సింగపూర్ కి బయలుదేరుతున్నారు. ఏదైతే రేపు ఉదయం 8:30 ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం మంత్రులు ఏదైతే నారాయణ తో పాటు అధికారులు ఎవరైతే ఉన్నారో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ కి కూడా చేరుకొని బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కూడా 9:50 కెంపేగౌడ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కి ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ బయలుదేరుతారు. సాయంత్రం 7 గంటలకి సింగపూర్ షాంఘీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో ముఖ్యమంత్రి దిగుతారు. అంటే 15 నుంచి 14, 15, 16 ఈ 3 రోజుల పాటు కూడా అక్కడ జరిగే కార్యక్రమాలు కావచ్చు, అక్కడ సింగపూర్ లో అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి సందర్శించిన తర్వాత రాష్ట్రంలో కూడా అమరావతి రాష్ట్రంలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి బిల్డింగ్లకు సంబంధించి అభివృద్ధి చేయాలి, వీటన్నిటి మీద కూడా ప్రపంచ స్థాయి సదస్సులో పాల్గొనే విధంగా కూడా అక్కడ మంత్రి నారాయణతో పాటు సిఆర్డీఏ కమిషనర్ తో పాటు కొంతమంది అధికారులు బృందం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ అభివృద్ధి చెందిన సింగపూర్ అభివృద్ధి చెందిన విధానాన్ని, అక్కడ ఏదైతే సింగపూర్ లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఇవన్నీ కూడా పరిశీలించి అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ అమరావతిలో కూడా అలాంటి పరిపాలన అవసరం అని చెప్పి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో ఇవన్నీ కూడా పరిశీలించి ఆ తర్వాత ఈ నెల 16న సాయంత్రం సింగపూర్ నుంచి బయలుదేరి 17 ఉదయం కల్లా అమరావతి అయితే రానున్నారు. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ.